ముక్తి వచ్చేస్తుందనే కదా అనుకుంటున్నారు. ఇలా ఉండే వాళ్ళకి అసలు రాదు. అంటే ఒక ప్రదక్షిణ చేసామనుకో ముక్తి వచ్చేస్తుందట అరుణాచలంలో. పిచ్చి పిచ్చి మాటల్లో చెప్పే పిచ్చి మతాలు కాదు మనం చెప్పేది. తర్వాత నీకు ఇంకోటి కూడా జరుగుతుంది, నీకు తోలు ఊడిపోద్ది. నువ్వు ఇలా ఉండి అరుణాచల ప్రదక్షిణ చేసినా నీకు ముక్తి రాదు. హరి ఓం తత్సత్. అరుణాచలంలో ప్రదక్షిణ చేసినోడికి ముక్తి వస్తుందని అనుకుంటున్నారు కదా మీరు. ముక్తి వచ్చేస్తుందనే కదా అనుకుంటున్నారు. ఇలా ఉండే వాళ్ళకి అసలు రాదు, ఖచ్చితంగా రాదు. ఎలాగో చెప్తున్నాను నేను. ఒకడికి క్యాన్సర్ వచ్చింది. సంథింగ్ ఏదో అలోపతిలో ఏం లేవు కదా మెడిసిన్స్. అలోపతి అన్నిటికీ మెడిసిన్ ఇచ్చేంత సత్తా ఉన్నది కాదు. ఎమర్జెన్సీస్కి ఉపయోగపడుద్ది. ఇన్నాళ్ళు పూర్వంలో అది కూడా ఉండేది ఋషుల చేతుల్లో, వెంటనే ఆపరేషన్ చేసే విధులు ఆయుర్వేదంలో. కానీ ఇప్పుడు అదంతా మరుగైపోయింది. ఇప్పుడు కష్టం. కానీ వెంటనే చికిత్స చేయాలంటే ఖచ్చితంగా అది అలోపతిలోనే సాధ్యం ఇప్పుడున్న రోజుల్లో. ఆడికి క్యాన్సర్ వచ్చింది. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఉంది, దేనిలో ఉంది మందు? హోమియోపతిలో ఉంది మందు, ఆయుర్వేదంలో పూర్తిగా నయం చేసే మందులు ఉన్నాయి. ఆడెళ్ళి క్యాన్సర్కి ఆ డాక్టర్ మందు ఇచ్చాడు. కాకపోతే ఆడికి మందు తాగడం వల్ల వచ్చింది క్యాన్సర్. డాక్టర్ ఏం చెప్పాడు? నువ్వు మందు మానేసి మందు వేసుకోవాలమ్మా, నువ్వు నాన్ వెజ్ తినకూడదు, నువ్వు ఇలా చెయ్యాలి అలా చేయాలని బోల్డ్ నియమాలు పెట్టాడు. అప్పుడు నీకు ఆ రోగం తగ్గిపోవాలంటే కష్టం కదా మరి. మందు వదిలేసి మాంసం వదిలేసి బాగా అలవాటు ఉన్న పనులు అయ్యి అసలు వాటిని వదిలేసి ఉండడం అంటే చాలా కష్టమే మరి, విడిచిపెట్టడం. ఏదో రకంగా కష్టపడి అవి మానేసి ఆడు కష్టపడి మందులు వేసుకున్నాడు, గాడికి తగ్గిపోద్ది. లేదు, మందు వేసుకుంటున్నాడు కానీ అవి వదలలేకపోతున్నాడు. మందు వేసాడు, మాంసం తినేసాడు. మందు వేసుకున్నా సరే ఆ మందు సరిగ్గా పనిచేయక వాడు చచ్చిపోయాడు. అంటే మందు పని చేయట్లేదా లేదా ఈడు తప్పు చేసాడా? మందు పనిచేసే మందే ఇచ్చాడు, దానికి నియమాలు చెప్పాడు, ఆ నియమాలు పాటించి ఇటు చచ్చాడు. నియమాలు పాటించాడు వాడు. నేను ఈ తప్పులు చేయడం వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది, ఈ ఆపకపోతే నేను సత్తాను అనమాట, క్యాన్సర్ ముదిరిపోయి అని ఆడికి తెలిసిపోయి మందు సిగరెట్టు మాంసం ఆపేసి ఆడు నీట్గా ఉండి మందు వేసుకున్నాడు, తగ్గిపోయింది క్యాన్సర్ కదా. సరిపోయింది. ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. అలాగే అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తే ముక్తి వస్తుంది. ఎలాంటి వాళ్ళకి? బాబోయ్ ఈశ్వరా, నేను బోల్ తప్పులు చేసాను, బోల్డ్ పాపాలు చేశాను, బోల్డ్ తప్పున్నా కొడుకుని నేను. ఈ తప్పులు చేయకుండా నన్ను సత్మార్గంలో నడుపు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు ఈ తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాను నేను అని పశ్చాత్తాపడి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నించి, ఈశ్వర నన్ను నీలో చేర్చుకో, నాకు ఇంకేమీ వద్దన్న డిజైర్తో ఆడు ప్రదక్షిణ చేశాడు అనుకో, ఆడికి ఖచ్చితంగా ఆడి ప్రదక్షిణ ముక్తిస్తుంది. చెయ్యాల్సిన దొమ్మరేసాలని వేసేసి ఆడు తప్పు చేశాడన్న దృష్టి ఆడికి లేకుండా, నేను శ్రీరామచంద్రుడిని, నాకు తప్పులేముంది, ఒక ప్రదక్షిణ చేసామనుకో ముక్తి వచ్చేస్తాడు. అరుణాచలంలో ప్రదక్షిణ చేసినోడు ముక్తి ఇచ్చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. అంతే. నేను 100 తప్పులు చేశాను, బోల్డ్ మంది కడుపు కొట్టేశాను, బోల్డ్ మందిని నాశనం చేశాను, ఈరోజు ప్రదక్షిణ చేశాను రా, ఇన్ని ప్రదక్షిణలు చేశాను, పోయింది నాది. శివుడు వచ్చి రేపు ఎల్లుండో ముక్తి ఇచ్చేస్తాడు నాకు అని అనుకున్నావు అనుకో, నీకన్నా పిచ్చినా కూడా ఎవడం ఉంటాం. ఒక డిఎస్పి ఎదురంగా బోల్డ్ తప్పులు చేసేసి ఆ డిఎస్పి ధర్మాత్ముడైతే నిన్ను బొక్కలేసేస్తాడే ఈడ దగ్గరగా ఉండి. అదే నువ్వు దూరంగా ఎక్కడెక్కడో తప్పులు చేసేసి డిఎస్పికి తెలియకుండా ఉన్నావు అనుకో, అతను నిన్ను కనుక్కోవాలి, నువ్వు తప్పు చేసినాడు అని తెలుసుకోవాలి, అప్పుడు నిన్ను జైల్లో వేయాలి. కొంచెం టైం పడుద్దేమో.
అలే పోలీసోడే ఎదురంగా నువ్వు ఇన్ని తప్పులు చేయాలి అన్ని తప్పులు చేసేసి ఉన్నావనుకో, నీకు వెంటనే బొక్కలు వేసి నీకు ఏది చేయాలో అది చేసేస్తాడు. అవునా? మరి భగవంతుడు కూడా అంతే. నువ్వు చేసే పిచ్చినా కొడుకు చేష్టలన్నీ చాలా దగ్గరగా చూసేయగలరు ఆయన దగ్గరికి వెళ్తే. అసలు నీకు తప్పు చేశానన్న స్పృహే లేకుండా నీకు ప్రదక్షిణ చేసేస్తే ముక్తి వచ్చేస్తుంది అనేయడానికి ఇప్పుడున్న ఏటి మతాలు చెప్తున్నాయి కదా, నువ్వు ఎన్ని తప్పులు చేయి ఇతను పట్టుకో నీ పాపాలు పోతే నీ స్వర్గాన్ని పోతావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఈ నామం పలుకు, ఈ మతంలోకి రా, నీకు ముక్తి పక్క. పిచ్చి పిచ్చి మాటల్లో చెప్పే పిచ్చి మతాలు కాదు మనం చెప్పేది. తర్వాత నీకు ఇంకోటి కూడా జరుగుతుంది, నీకు తోలు ఊడిపోద్ది. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసి నీ తప్పులు నీకు చేసావన్న స్పృహే లేకుండా నువ్వు ప్రదక్షిణలు చేసేస్తే నీకు తోలు ఊడిపోద్ది పక్కగా. ఎన్ని సంకలు నాకాలి అన్ని సంకలు నాకిచ్చేస్తాడు దేవుడు. దేవుడు ధర్మస్వరూపం. నువ్వు ప్రదక్షిణ చేసాను, నేను అరుణాచల ప్రదక్షిణ చాగంటి గూడెసరిగా చెప్పేశారు, ప్రదక్షిణ చేస్తే ముక్తి వచ్చేస్తుందని అన్నా కదా. ముక్తి ఎవడికొస్తుంది? తప్పు చేశాను నేను, నాకు దేవుడా నువ్వే కావాలి, నాకు ఆడికి బాహ్యంగా ఏ ఆలోచన ఉండదు. ఆడికి కేవలం కావాల్సింది ఈశ్వరుడే. ఆ ప్రదక్షిణ వల్ల ఈశ్వరుడు పొందుతాడని ప్రేమతో ప్రదక్షిణ చేసినోడికి మాత్రమే ముక్తి దొరుకుద్ది ప్రదక్షిణ వల్ల. నువ్వేదో పిచ్చిన ప్రదక్షిణలు చేసేసి నాకు ముక్తి పొందేస్తానని నువ్వు చేసావనుకో, నీకు ప్రదక్షిణ వల్ల కాళ్ళు ఒకటే లాగుతాయి, నీకు ముక్తి మాత్రం రాదు. చూసుకో, నువ్వు ఇలా ఉండి అరుణాచల ప్రదక్షిణ చేసినా నీకు ముక్తి రాదు. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ధర్మంగా నడవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ ప్రదక్షిణ నీకు ఫలితం ఇస్తుంది. లేదు, నువ్వు ప్రదక్షిణ వల్ల నీ కర్మ ప్రక్షాళన అవుతుంది కొంచెం, కానీ ముక్తి అయితే రాదు. హరి ఓం తత్సత్.